E9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరం మండలం వంగలి గ్రామంలో ఆదివారం ఓ మంచి కార్యక్రమానికి యువకులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతో ఆనందదాయకం. రక్తదానం చేయండి, ప్రాణదాతలు అని నిరూపించుకోండి. ప్రస్తుత సమాజంలో ఏ పక్క చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ రోడ్డు మీద చూసినా యాక్సిడెంట్లు. నేడు యాక్సిడెంట్లకు గురి అవుతున్న వారిలో యువకులు ఎక్కువ మంది ఉన్నట్టుగా ఇండియన్ సర్వేలో తేలిన విషయం. మనిషి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పక్కన ఉన్నవారు ఎంతో కొంత డబ్బు సాయం చేయగలరు. కానీ ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేయటానికి ఆ పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాలేరు కూడా. ఎందుకంటే మనిషి ప్రమాదంలో ఉన్న ఆ సమయం అటువంటిది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగల్లో గల యూత్ కుర్రవాళ్లు ముందుకు వచ్చి మనం చావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తులకు ఎంతో కొంత మన వంతు సహాయం చేయాలి. ఆ సహాయం డబ్బు సహాయం, మాట సహాయం అయితే పనికిరాదు. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి రక్తం ఒకటే మనం చేయవలసిన దానం. అందుకే ఈ వంగల గ్రామం కుర్రవాళ్లు ఒక మంచి అవగాహనతో ఈ నిర్ణయం తీసుకోవటం మండల ప్రజలను ఎంతగానో అబ్బురపరిచింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగల గ్రామంలో ఆదివారం ఎంపీయూపీ స్కూల్ ఆవరణంలో తాసుబెల్లి ఫౌండేషన్ వారి మెగా రక్తదానం కార్యక్రమం, అలాగే వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ వారి ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో సుమారుగా 100 మంది వరకు రావచ్చని, అలాగే కంటి వైద్య పరీక్షలు 150 మంది వరకు రావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే తాసుబెల్లి ఫౌండేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ కంటి పరీక్షల శిబిరం క్యాంపు చైర్మన్ శంకర్ నాయుడు గారు, సౌబింది వెంకటలక్ష్మి గారు, శంకర్ నాయుడు గారి నాయకత్వంలో పొట్నూరు ప్రసాద్, జెట్టి గణేష్, గెంజి రాజు ఆధ్వర్యంలో గ్రామం పెద్దల సహకారాలతో ఆకుల గణేష్, శ్రీ హేమ గారు, వందల సర్పంచ్ ఈరోజు శంకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి వెంకట సాయి ఫౌండేషన్ వారు ఉచిత కంటి వైద్య శిబిరం మరియు తాసుబెల్లి ఫౌండేషన్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాలాంటి రోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా శంకర్ నాయుడు గారికి మరియు వాళ్ళ శిష్యులు వాలంటీర్లు అయిన ప్రసాద్ గారికి, గణేష్ గారికి మరియు రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా తరచూ